రాజకీయాలంటే ఏదో బ్యాడ్ థింగ్ అను, రాజకీయాలంటే కుయుక్తులే ఉండాలనేది దాంట్లోంచి ఏదైనా గానీ దానికి దానికి ఒక చేంజ్ వస్తదని నా ఆశ కూడా. దిస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టేయింగ్ అవే. మనకెందుకొచ్చింది రాజకీయాలు దీంట్లోకి? మనకెందుకు వచ్చింది రాజకీయాలు? కొంత అయితే కనుక మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నా. నన్ను చూసి కూడా కొంతమంది చేంజ్ అయితే కొంతమందిలో అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇంత ముందులాగా రాజకీయాలు బ్యాడ్ అని అంటూ నా దగ్గర మానేశారట. మిగతా చోట్ల ఎక్కడుందో అది. నేను వద్దాం అనుకున్నప్పుడు కానీ, పోటీ చేద్దాం అనుకున్నప్పుడు కానీ, ఇక్కడికి రాజకీయాల్లో అంటే ఇటు గుడివాడ వచ్చేద్దాం అనుకున్నప్పుడు కానీ డిస్కరేజ్మెంట్ చాలా హెవీగా ఉంది. నీకెందుకు అంతా బాగుంది, ప్రశాంతంగా ఉంది, నువ్వే అక్కడ నువ్వు విముడతావు ఎదుర్కొన్నారు ఇలాంటి ప్రశ్నలు కానీ డైరెక్ట్ గానే అడిగారు. డిమోరలైజ్ కాదు కదా దాంట్లో. అవుట్ ఆఫ్ కన్సర్న్ ఎందుకు నీకు దీంట్లో ప్రశాంతంగా ఉంది, యువర్ లైఫ్ ఇస్ సో గుడ్, ఇప్పుడు అక్కడికి వెళ్ళి దాంట్లో దొరుకుతాం ఎందుకు, బురద ఎందుకు, దీంట్లోకి ఎందుకు, ఇలాగే ఉన్నాయి. ఎంతైనా కానీ కొంచెం మా పార్టీ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది. ఆయన స్పష్టంగా అవగాహనతో ఉంటారు ప్రతి విషయంలో. మెయిన్గా ఆయన రాజకీయాల కంటే కూడా ఫోకస్ ప్రజల దీని మీదే పెడతారు. సో ఆ ప్రాసెస్ మనం కూడా ఫాలో అవుతే సరిపోతుందన్న ఉద్దేశం. రాము గారి ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి? రాజకీయాలు అంటే మీరు ఏ కోణంలో చూడాలనుకున్నారు? మార్పు నిజంగానే సాధ్యమా? ఏ రకమైనటువంటి మార్పులను తీసుకొద్దామని మీ నరేషన్ ఏంటి? యాక్చువల్లీ వాట్ ఈస్ పాలిటిక్స్ అబౌట్ యూ అంటే ఏమంటారు? అంటే వాట్ ఈస్ గుడ్ ఫర్ పీపుల్ అనేది చేసుకుంటూ పోతామే అనేది నా ఉద్దేశం. వాట్ ఎవర్ థింగ్స్ అంటే పీపుల్ ఎవరేమనుకుంటే అనవసరం. మనం చేసేది కరెక్టా కాదా? ఆర్ యూ ట్రూ టు యువర్ సెల్ఫ్? దాంట్లో ఏదో రాజకీయంలో ముఖ చిత్రం మార్చేద్దాం అనేంత స్థాయి నాకు లేదనుకుంటున్నాను. బేసిక్గా నా రేంజ్ లో నేను నాకు ఎలా ఉంటుంది, నేను ఎలా అనుకుంటున్నాను అనేది చూసుకుంటూ వెళ్తున్నాను. అండ్ నేను ఇంకో విషయం బేసికల్లీ రాజకీయ నాయకుడిగా నేను ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటాను. ఐఎమ్ స్టిల్ ఏ పర్సన్ హూ వాంట్స్ గుడ్ టు డూ గుడ్ ఫర్ పీపుల్. అది నా అభిప్రాయం. అదే చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. మీ సమాధానం అయితే చాలా సంతృప్తిని అయితే ఇచ్చింది సార్. నిజంగానే ప్రశ్న అడిగిన తర్వాత అట్లీస్ట్ యువర్ ట్రయింగ్ గుడ్ ఫర్ ద పీపుల్. కొంత మంచిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజల మధ్యలో శాంతిని నెలకొల్పాలి అని చూస్తున్నారు. చాలా అసమర్థత నెలకొన్న ఈ సందర్భంలో పాలిటిక్స్లో కొంత ఏదన్నా అంటే ఆ నిర్వచనానికి సరైన పేరు, సరైన అభివృద్ధిని జోడించాలని ఆకాంక్షించే మిమ్మల్ని రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్స్.